కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ మ్రొక్కుబడి. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తండ్రి ఆఫీసు నుంచి వచ్చి వీధి వరండాలో సైకిల్కి స్టాండ్ వేస్తూ ఉంటే గబగబా పరిగెత్తుకుని వెళ్ళింది 3 సంవత్సరాల రోహిణి. నాన్నగారు, నా పట్టీలను చూడండి అంది మురిసిపోతూ. కూతురు మాటలు వినిపించుకొని భాస్కరం తిన్నగా తన గదిలోకి వెళ్ళి వాలు కుర్చీలో కూర్చున్నాడు. తండ్రి వెనుకునే గదిలోకి వెళ్ళింది రోహిణి గబగబా అడుగులు వేసుకుంటూ. పట్టీలు కొన్ని మువ్వలు సవ్వడి చేస్తూ ఉంటే రోహిణి ఆనందానికి హద్దులు లేవు. తండ్రికెదురుగా నిలబడి కుడి పాదాన్ని పైకెత్తి చూపిస్తూ, అమ్మ పట్టీలను చేయించింది అంది ఉత్సాహంగా. ఆ పట్టీలను చూసి ఆశ్చర్యపోయాడు భాస్కరం. కూతుర్ని వడిలో కూర్చుండబెట్టుకుని పట్టీలను సవరిస్తూ అడిగాడు, ఎప్పుడు చేయించింది? నేను అమ్మ సాయంత్రం షాప్కెళ్ళి తెచ్చుకున్నాం. అక్కడ నెక్లెస్లు, గొలుసులు, ఉంగరాలు చాలా ఉన్నాయి నాన్నగారు. నాకు ఒక గొలుసు కొనరు? గారాలు పోయింది రోహిణి. పాత వెండిచ్చి పట్టీలు చేయించాను, బావున్నాయా? కాఫీ గ్లాసుతో గదిలో ప్రవేశిస్తూ అడిగింది భాస్కరం భార్య పార్వతి. పాత వెండా? ఆశ్చర్యంగా అడిగాడు. కోడలు వెనుకనే వస్తూ జవాబిచ్చింది భాస్కరం తల్లి అనసూయమ్మ. దాని తమ్ముడు పెళ్లికొచ్చిన ఉత్తర జంజాలు, దొంగవేలం గిన్ని అవి ఇచ్చి చేయించింది బాబు. ఎదురింటి ప్లేడర్ గారు అమ్మాయి పట్టీలు చేయించుకున్న దగ్గర నుంచి నీ కూతురు ఒకటే పేచీ పట్టీలు కావాలని నేనే చేయించమన్నాను. దొంగవేలం గిన్ని ఉత్తర జంజాలు కలిపి 2 తులాలు కూడా ఉండవు. పట్టీలు చూస్తే 4 తులాలుంటాయి. భాస్కరానికి అనుమానం తీరలేదు. అదే అడిగాడు. ఆ 2 కలిస్తే తులన్నర కూడా ఉండవు కదమ్మా. మీ నాన్నగారి ఉద్ధరణ కూడా వేశాం అని భార్య చెప్పడంతో చికాకు వేసింది భాస్కరానికి. అసమ్మతిగా ఆగ్రహంగా కొడుకు కోడల్ని చూస్తూ ఉంటే సర్ది చెప్పాలనుకుంది అనసూయమ్మ. నేనే అలా చేయమన్నా బాబు. ఉద్ధరిని అక్కడ ఇక్కడ పడేస్తే కొన్నాళ్ళకి మర్చిపోతాం, పోయినా కూడా తెలీదు. వెండి ధర మండిపోతోంది, పిల్ల సరదా తీరుతుంది. నాన్నగారి జ్ఞాపక చిహ్నంగా అదొక్కటే మిగిలిందమ్మా, ఇలా చేస్తారనుకోలేదు. భర్త చికాకు పార్వతికి కోపం తెప్పించింది. అక్కడ దొరుకుతోంది, పోతుందని మీ అమ్మగారు చేయించమంటేనే చేయించా, అంతేగాని మీ అమ్మాయి సింగారం కోసం కాదు. చురచురలాడింది. అది కాదు పార్వతి, నన్ను అడిగితే డబ్బు ఇచ్చేవాడిని కదా. అనవసరంగా దాన్ని చెరిపించి పాడు చేశారు. దాన్ని చూసినప్పుడల్లా నాన్నగారి జ్ఞాపకానికి వచ్చేవారు. తండ్రి జ్ఞాపకానికి రావాలంటే ఆ ఉద్ధరణే ఉండాలట్రా. పెద్ద ఫోటో గదిలో పెట్టుకున్నావు, చాలదు. నేనే అలా చేయమన్నా, పార్వతినేమీ అనుకో. కొడుకును శాంతపరచాలని ప్రయత్నించింది అనసూయమ్మ. 10 తులాల పంచిపాత్రని చెరిపించి మేనల్ని అన్నప్రాసనికి వెండిగిని చేయించినప్పుడు ఏమీ అనలేదు. ఒక చెంచాకు ఇంత రభస్ చేస్తారనుకోలేదు. 6 నెలల బట్టి పట్టుపరికని కావాలని పేచి పెడుతుంటే కుట్టించలేదు గాని 100 రూపాయలు పెట్టి పట్టీలు చేయిస్తారట. భర్త మీద విరుచుకుపడింది పార్వతి. సహనంతో మౌనం వహించాడు భాస్కరం. అవును, పార్వతి అన్నమాట నిజమే. చెప్పగా అంది కాబట్టి సహించలేకుండా ఉన్నాడు. ఆగ్రహం వస్తోంది. తన కొడుక్కి అన్నప్రాసన ముహూర్తం పెట్టి అకస్మాత్తుగా రమ్మని ఆహ్వానించింది చెల్లెలు. ఆమెకు 3 ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు. తనకెప్పుడూ డబ్బుకి ఇబ్బందే. ఒక 4 పిల్లలతో చిన్న జీతంతో సంసారం చెయ్యాలి. ఆ రోజు ఏమి చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటే తల్లి సూచించింది. బాబూ, ఆలోచన ఎందుకు? నీ చెల్లెలు తన కొడుక్కి మీ నాన్నగారి పేరు పెట్టుకుంది. మీ నాన్నగారి సంపాదన వెండి పంచిపాత్ర ఉద్ధరణ మిగిలాయి. పంచిపాత్ర 10 తులాలుంటుంది. దాన్ని చెరిపించి వెండిగిని చేయించి చదివించు. తన మనవడికి తన ఆర్జన ముట్టిందని మీ నాన్నగారి ఆత్మ సంతోషిస్తుంది. మనవడు పుడితే వెండి కంచం చేయిస్తానని మీ నాన్నగారు మీ చెల్లెలతో అనేవారు. వెండి గిన్నె అయినా ఇచ్చి తృప్తి పడదాం. అప్పు చేసి ఏదైనా చేయాలనుకున్న భాస్కరానికి తల్లి సూచన నచ్చింది. పంచపాత్రని చెరిపించాడు. సకుటుంబంగా వెళ్లి నలుగురిలోనూ ఘనంగా వెండిగిన్నె చదివించారు. రోహిణి తండ్రి ఒడిలోంచి దిగి కుర్చీ చుట్టూ తిరిగి, నాన్నగారు పట్టీలు బాగులేవా? గల్లు గల్లుమంటున్నాయి అడిగింది అమాయకంగా. భాస్కరం పెదవిపై చిరునవ్వు తుణికిసలాడ్డంతో అత్త కోడళ్ల మనసులు తేలికపడ్డాయి. చాలా బాగున్నాయి తల్లి అంటూ కూతుర్ని తిరిగి ఒడిలోకి తీసుకున్నాడు భాస్కరం. రాత్రి భోజనానికి పీట మీద కూర్చుని, అమ్మా తల్లిని కేకేశాడు భాస్కరం. రోహిణిని నిద్రపుచ్చుతున్నారు.
భర్తకు అన్నం వడ్డిస్తూ చెప్పింది పార్వతి. ఏం బాబూ, పిలిచావా? వంటింట్లోకి ప్రవేశిస్తూ అడిగింది అనసూయమ్మ. అవునమ్మా. రోహిణి పడుకుందా? తనయుని పక్కనే కూర్చుని, పడుకుందిరా. దానిది అచ్చం నీ పోలికే. పడుకునే ముందు కథ చెప్పమని పేచీ పెడుతుంది. తీరా మొదలు పెట్టేసరికి నిద్రపోతుంది. వచ్చే 14వ తారీఖున తిరుపతి ప్రయాణం పెట్టానమ్మా, చెప్పాడు భాస్కరం. చాలా సంతోషం బాబూ. పెద్ద కొడుకు పుట్టినప్పుడు మొక్కుకున్న మొక్కు. వాడికి 15 ఏళ్ళొచ్చాయి. చాలా ఆలస్యం చేశావు. 4 పిల్లల తండ్రి అయ్యావు. అంత సంసారంలో వెళ్ళి మొక్కు తీర్చుకోవాలంటే ఎంత ఖర్చు? వడ్డీతో సహా తన మొక్కు తీర్చుకునేలా చేస్తాడా వడ్డీ కాసులవాడు. డబ్బుకు డబ్బు వడ్డీ అయితే సంతానానికి సంతానం వడ్డీ. పోని ఇప్పటికైనా ఆ ఏడుకొండల వానికి అనుగ్రహం కలిగింది, సంతోషించింది అనసూయమ్మ. మొక్కు తీర్చుకునే శక్తి లేనప్పుడు మొక్కు కూడా మానుకోవాలి, వ్యాఖ్యానించింది పార్వతి. కోడలి మాటలు అనసూయమ్మను చికాకు పెట్టాయి. అదేమిటమ్మా అలా అంటావు? ఆ భగవద్దర్శన ప్రాప్తం అయ్యే గడియ వచ్చే వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. మన ప్రయాణానికి బెర్తులు కూడా రిజర్వ్ చేయించానమ్మా, చెప్పాడు భాస్కరం. చాలా మంచి పని చేసావు బాబూ. మూర్తిబాబు పెళ్ళాం మళ్లీ నెల తప్పిందట. సంకలో పిల్లాడితో చేసుకోలేకపోతోందట. ప్లీడర్ గారి పెద్దమ్మాయి పెద్దాపురం నుంచి నిన్ననే వచ్చింది. చెప్పింది, మీరు తిరిగి వచ్చే వరకు మూర్తిబాబు దగ్గర ఉంటా. దారిలో సామర్లకోటలో నన్ను దింపేయి. స్టేషన్కి రమ్మని నీ తమ్మునికి ఉత్తరం రాయి. లేదమ్మా, నీకు కూడా టికెట్ రిజర్వ్ చేయించా. మనం అందరం కలిసి అలా కన్యాకుమారి వరకు వెళ్దాం. భర్త మాటలకి ఆనందం పొందింది పార్వతి. అమితానందం పొందింది అనసూయమ్మ. అవునత్తయ్య గారు, మీరు కూడా రావాలి, అంది పార్వతి. కొడుకు కోడలు ప్రేమానురాగాలతో ఆహ్వానిస్తుంటే ఆనందంలో మునిగి తేలింది అనసూయమ్మ. అయినా మొహమాట పడింది. ఎందుకు బాబూ, మనిషికి మనిషి తోడైతే బోలెడు ఖర్చు. మీరెళ్ళి రండి. ఆ భగవదనుగ్రహం నాకింకా కలగలేదు. లేదమ్మా, నువ్వు రావాలి. యాత్రాస్థలాలను చూడ్డానికి వెళ్ళినప్పుడు రైలు ఖర్చులని 4 ఏళ్లకోసారి ప్రభుత్వం భరిస్తుంది. పై ఖర్చులు పెట్టుకుంటే చాలు. ఈ సంసారం ఖర్చులు ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. అందరూ కలిసి వెళ్దాం, కాదనకు, పట్టుపట్టాడు భాస్కరం. మీరొచ్చి తీరాలి అత్తయ్య గారు. పిల్లలతో నేను సాగలేను, అంది పార్వతి. కొడుకు కోడలు దైవదర్శనానికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటే వారి అనురాగానికి ముగ్ధురాలైంది అనసూయమ్మ. కానీ మరుక్షణంలో ఆమె మొహం వివర్ణమైంది. తన భర్త ఏడుకొండల వారిని దర్శనం చేసుకుందామని 20 సంవత్సరాల క్రితం మొక్కుకొన్నాడు. ఆ మొక్కు చెల్లకుండానే అతనికి కాలం చెల్లింది. భర్తతో పశువు కుంకుమతో ఆ భగవంతుని దర్శించే మహాభాగ్యం తనకు దక్కలేదు. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ 35 సంవత్సరాలు కలిసి జీవించిన భర్త తనను ఏకాకిని చేసి వెళ్ళిపోయాడు. ముత్తైదువుగా భర్త కన్నా ముందు పోయే భాగ్యం ప్రసాదించమని అనునిత్యం ఆ భగవంతుడిని ప్రార్థించేది. తన మొర వినలేదా వెంకటేశ్వరుడు? ఇప్పుడు ఒంటరిగా దైవ దర్శనానికి వెళ్ళాలి. ఆమె కళ్ళు చెమర్చాయి. ఎదురుగా భర్త లీలగా కనిపించి వెళ్ళిరా అని అనుజ్ఞ ఇచ్చినట్టు తోచింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఏమ్మా అలా ఉన్నావే? కంగారుగా అడిగాడు భాస్కరం. చెప్పండి అత్తయ్య, ఏమిటి అలా అయిపోయారు? ఆతృతగా అడిగింది పార్వతి. ఏం లేదు, మీ మామగారికి ఒకప్పుడు పెద్ద జబ్బు చేసింది. తిరుపతి వచ్చి నీ దర్శనం చేసుకుంటామని ఆనాడు మొక్కుకున్నాం. ఆ మొక్కు తీరకుండానే తన తనువు చాలించుకున్నారు మీ మామగారు. వారు లేకుండా ఇలా ఒంటరిగా వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించుకోలేదమ్మా. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఆమె. ఆమె పరిస్థితికి ఆ ఇద్దరూ బాధపడ్డారు. అవునమ్మా, నీవన్నట్లు నాన్నగారికి భగవదనుగ్రహం కలగలేదు. మనమేం చేయగలం? ఇతర ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి అత్తయ్య. మీరు కూడా వచ్చి తీరాల్సిందే. మామగారు ఎప్పుడో భగవంతుని సన్నిధిని చేరుకున్నారు, ఊరడించాలని ప్రయత్నించింది పార్వతి. నువ్వు రాకపోతే ప్రయాణం మానేస్తాం అని కొడుకు అనడంతో, సరే బాబు అలాగే వెళ్దాం అని అనసూయ అనడంతో ఆ దంపతులు తృప్తిపడ్డారు. ప్రయాణం 3 రోజులుందనగా ఆ ఇంట్లో హడావిడి ఎక్కువ కాసాగింది. దారిలో తినడానికి పూరీలు జంతికలు చేగోడులు చేశారు అత్తాకోడళ్ళు. పిల్లల హడావిడి మరీ ఎక్కువైంది. తమ స్నేహితులందరితోనూ చెప్పొచ్చారు. మర్నాడు ఉదయం ప్రయాణం. సామాన్లు బట్టలు సర్దుకోవడం అయింది. సామాన్ల సంఖ్య అతి తక్కువగా ఉండాలని భాస్కరం ఎంత హెచ్చరించినా తగ్గలేదు. సర్దిందే మళ్లీ సర్దడం. ఆ రాత్రి మూలనున్న కర్రపెట్టిని ముందుకు లాగి అందులోని సామాన్లని ఒక్కొక్కటి బయటికి తీసి వెతకడం ప్రారంభించాడు భాస్కరం. తాను వెతుకుతున్న వస్తువు ఎక్కడా కనబడకపోవడంతో సామాన్లన్నింటినీ చిందరవందర చేశాడు. చికాకు ఎక్కువైంది. ఏమిటండి సామాన్లన్నీ అలా బయట పారేస్తున్నారు? మళ్ళీ ఎవరు సర్దుతారు? గదిలో ప్రవేశిస్తూ విసుక్కుంది పార్వతి.
భర్త మాట్లాడకపోవడంతో ఏం కావాలండి మళ్ళీ అడిగింది. మొహానికి పట్టిన చెమటను పైమీది తువ్వాలతో తుడుచుకున్నాడు భాస్కరం. నాన్నగారి తిరుపతి ముక్కు వెండి కడియం ఉండాలి, కనపడ్డం లేదు. భర్త మాటలకి గతుక్కుమంది పార్వతి. అదా అని ఆగింది. తలెత్తి భార్య వంక చూశాడు భాస్కరం. తీశావా? ఏది, ఎక్కడ పెట్టావు? ఇలా తే, హుండీలో వేయాలి. లేచి నిల్చున్నాడు భాస్కరం. లేదు అంది పొడిగా. భార్య జవాబుకి గతుక్కుమన్నాడు. లేదా? ఏమైంది? 4 తులాలైనే ఉంటే బాగుండదని అందరూ అంటే దాన్ని కూడా చెరిపించి మన రోహిణి పట్టీల మీద వేశానండి నానుస్తూ భయంగా చెప్పింది. నిశ్చేష్టుడయ్యాడు భాస్కరం. భాస్కరం తండ్రి పార్థసారథి గారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టరు. 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు సంతానం. పెద్దవాడు భాస్కరం. ఆ రోజుల్లో పార్థసారథి గారి జీతం 100 రూపాయలకి మించి ఉండేది కాదు. సంసారం గడవడం కష్టంగా ఉండేది. 5 మైళ్ళ దూరంలో ఉన్న తుని హైస్కూల్లో పిల్లల్ని చదివించారు. భాస్కరం మంచి మార్కులతో ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. కాలేజీలో చేరుతానన్నాడు. తండ్రి వద్దన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగులేదన్నాడు. కాలేజీలో చేరుతానని 2 నెలలు పేచి పెట్టాడు భాస్కరం. నాన్నగారు మరో 2 సంవత్సరాలు రిటైర్ కాబోతున్నారని, తన కాలేజీ చదువు పూర్తి కాదని, మధ్యలో ఆపేయాల్సి వస్తుందని, తండ్రి రిటైర్ అయ్యేలోగా ఉద్యోగం సంపాదించుకుని సంసారాన్ని ఇచ్చే బాధ్యత చేపట్టాలని నచ్చ చెప్పింది తల్లి. తన కోరికను చంపుకుని ఉద్యోగాన్వేషణ ప్రారంభించాడు భాస్కరం. పెద్ద మార్కులతో పాస్ అవడం వల్ల టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఏ కష్టం లేకుండా గుమస్తా ఉద్యోగం వచ్చింది. భాస్కరం ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే తండ్రి రిటైర్ అయ్యాడు. ఆ సంసారాన్ని పోషించే బాధ్యత భాస్కరం మీద పడింది. సర్వీసులో ఉండగానే పెద్ద కూతురికి పెళ్లి చేశారు పార్థసారథి గారు. ఆఖరణ అమ్మాయి పుట్టింది. ఆమె పెళ్లికి అంత తొందర లేకపోయినా ఆ పెళ్లి జరిపించే బాధ్యత భాస్కరానిదే. అందరూ విశాఖపట్నం చేరుకున్నారు. కాలేజీ ఉన్న పట్నం కాబట్టి తమ్ముళ్ళకి కాలేజీ చదువులు చెప్పించారు. వాళ్ళందరికీ ఉద్యోగాలయ్యాయి. ఆఖరి చెల్లికి అన్నదమ్ములంతా సమిష్టిగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్ళవి. విశాఖపట్నం వెళ్లిన సంవత్సరానికే పార్థసారథి గారు పోయారు. పెద్దబ్బాయి పెళ్లి మాత్రమే చూడగలిగారు. అందరినీ ప్రయోజకుల్ని చేసేసరికి భాస్కరానికి సగం సర్వీస్ అయింది. 4 పిల్లలు పుట్టారు. ఆర్థిక స్థితి అధ్వాన్నం అయింది. అతనికి బాగా గుర్తు. తండ్రికి టైఫాయిడ్ వచ్చి తగ్గింది. మళ్ళీ తిరగబెట్టింది. బ్రతుకుతాడన్న ఆశ లేదు. డాక్టర్ కూడా పెదవి విరిచారు. అప్పుడు తల్లి మొక్కుకుంది. భర్తతో తిరుపతొచ్చి నీ దర్శనం చేసుకుంటానని భర్తకు కుడి చేతికి వెండి కడియం వేయించింది. తానే వెళ్లి చేయించి తెచ్చాడు. అప్పుడు తనకి 15 సంవత్సరాలు. వారి మొర ఆలకించాడు ఏడుకొండలవాడు. పార్థసారథి గారు బతికి బయటపడ్డారు. తండ్రి చేతిని కడియం అలాగే ఉండిపోయింది. మొక్కు చెల్లించుకునే శక్తి లేకపోయింది. భాస్కరం చిన్నమామగారికి మద్రాసులో ఉద్యోగం. పెళ్ళైన కొత్తలో పండక్కి రమ్మని ఆహ్వానించారు. భార్యతో బయలుదేరుతూ తల్లిని తండ్రిని కూడా రమ్మన్నాడు. అక్కడికి తిరుపతి దగ్గరే కాబట్టి మొక్కు తీర్చుకోవచ్చునన్నాడు. కొత్త దంపతులు, మీతో మేమెందుకు, హాయిగా మద్రాసు అవి తిరిగి రండి, మరోసారి వెళ్దాం అన్నారు పార్థసారథి గారు. తల్లిని బ్రతిమలాడాడు భాస్కరం. ఆమె కూడా అలానే అంది. ఆనాడు అవకాశాన్ని చేజేతులో వదులుకున్నారు. ఆయన గతించి 5 ఏళ్లయింది. మొక్కు తీరకుండానే గతించారు పార్థసారథి గారు. ఆ రోజు ఆ సంఘటన తనకింకా కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది. తండ్రి శవాన్ని కట్టెల మీద ఉంచారు. శరీరం మీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా తొలగించారు. మనిషి ఎలా ఉన్నాడో అలానే దహనపరచబడాలన్నారు అపరకర్మను చేయించే వెంకయ్య గారు. తండ్రి శవం మీద పుల్లలు పేరుస్తూ ఉంటే నీరు నిండిన కళ్లతో ఆ బొందెను ఆఖరిసారిగా చూశాడు. ఆగండి అని కేక వేశాడు. అంతా ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఏం బాబూ అడిగారు వెంకయ్య గారు. నాన్నగారి చేతికి వెండికడి ఉండిపోయింది అన్నాడు చితికి దగ్గరగా నడుస్తూ. ఇంకెక్కడ నాన్నగారు బాబు, అది వారి బొంది మాత్రమే. భార్య పిల్లలు అన్ని మమకారాలకి అతీతులు అన్నారు వెంకయ్య గారు. అది కాదండి, అది వారి ముక్కుబడి కడియం. దాన్ని బయటికి తీయించండి, వారి ముక్కుబడి నేను తీరుస్తా అన్నాడు భాస్కరం. పిచ్చివాడిని చూసినట్టుగా చూశారు వెంకయ్య గారు. మీ నాన్నగారి ఆత్మ ఎప్పుడో భగవత్ సన్నిధిని చేరుకుంది బాబు. ఇక మొక్కుబడులతో నిమిత్తం లేదు. దాన్ని కూడా బొందితోనే భస్మం కాని అన్నారు. భాస్కరం ఒప్పుకోలేదు. అతనితో వాదించి లాభం లేదని గ్రహించారు వెంకయ్య గారు. వేసిన కట్టెలను తొలగించి కడియాన్ని తీయించి భాస్కరానికి అందించారు. ఆ కడియాన్ని జాగ్రత్తగా దాచాడు భాస్కరం. అది ఇప్పుడు లేదు. తండ్రి మొక్కును తాను తీర్చలేడు. మనసు గాయపడింది. అర్ధాంగి మీద అమితమైన ఆగ్రహం వచ్చింది. పోయిన కడియం ఎలాగూ తిరిగి రాదు. నిగ్రహించుకుని ఆగ్రహాన్ని దిగమింగుకున్నాడు అతి కష్టం మీద. సరేలే అన్నాడు బరువుగా.
ఏ తుఫాను చెలరేగుతుందోనని భయపడ్డ పార్వతి తేలిగ్గా నిట్టూర్పు విడిచింది. శుక్రవారం రాత్రి 8 గంటలకల్లా ఎగువ తిరుపతి చేరుకున్నారు. కాటేజీని బుక్ చేశాడు భాస్కరం. వారి అదృష్టం కొద్దీ పుష్కరానికి ఎదురుగా గుడికి దగ్గరగా దొరికింది. తెల్లవారుజామున 4 గంటలకల్లా లేస్తే భక్తుల క్యూ అంత పెద్దదిగా ఉండదని ఎవరో చెప్పారు. 4 గంటలకు ముందుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ప్రయాణపు బడలికల వల్ల తల్లి, భార్య, పిల్లలు ఆదమరిచి నిద్రపోయారు. భాస్కరానికి మాత్రం నిద్ర రాలేదు. పెళ్లాన్ని లేపి తలుపు వేసుకోమని చాపతో వీధరుగు మీదకి వచ్చాడు. ఎదురుగా వెంకటేశ్వరుని గుడి గోపురం రంగురంగుల దీపాలతో కాంతులతో విరజిమ్ముతోంది. ఆ గోపురాన్ని చూస్తే చాలు భక్తిభావం పుట్టుకొస్తుంది. భగవంతుని విగ్రహం లీలామాత్రంగా దర్శనమిస్తుంది. ఎప్పుడు దర్శించి తరిద్దామా అని ఎద తొందర చేస్తుంది. చాప వేసుకుని కూర్చున్నాడు భాస్కరం. అతనికి ఒకటే విచారం. తండ్రి మొక్కు తీర్చలేని తనయుడు తాను. అవకాశం వచ్చి కూడా ముడుపు చెల్లించలేని పుత్రుడు. ఆ కడియానికి బదులుగా 100 రూపాయలు హుండీలో వేసినా మొక్కు చెల్లించానన్న తృప్తి ఉండదు. నిద్ర రాక ఆ గోపురాన్ని దర్శిస్తూ ఎంతో కాలం గడిపాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో గోపురాన్ని చూస్తూ. 2 గంటలకల్లా అత్త కోడళ్ళిద్దరూ లేచారు. పిల్లల్ని లేపారు. పుష్కరంలో స్నానానికి బయలుదేరారు. గదికి తాళం వేసి భాస్కరాన్ని లేపారు. నిద్రపోతున్న రోహిణిని భర్త పక్కలో పరుండబెట్టింది పార్వతి. పిల్లలు, మేము స్నానం చేసి వస్తాం, మేము వచ్చాక మీరు రోహిణి వెళుదురుగాని అంటూ భర్త చేతికి గది తాళాలు అందించింది పార్వతి. తాళాలు అందుకున్నాడు భాస్కరం. 4 అడుగులు వేసి వెనక్కి వచ్చి భర్తను మరోసారి హెచ్చరించింది. తాళాలు జాగ్రత్త, రోహిణి కాళ్ళకు పట్టీలున్నాయి, నిద్రపోకండి. తల్లి, భార్య, పిల్లలు వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరం. నిద్రమత్తులో రోహిణి తన కాళ్లను తండ్రి ఒడిలో పెట్టింది. పట్టీలకున్న మువ్వలు గల్లు గల్లు మన్నాయి. పట్టీలను చేత్తో తణివాడు భాస్కరం. ఎంత పిచ్చివాడుతాను. తండ్రి మొక్కుబడి కడియం అదే. ఆ కడియమే చెరిపించబడి ఆకారం మార్చబడింది. వడ్డీ కాసులు వాడు సార్థకనామధేయుడు. వడ్డీతో సహా తన మొక్కు చెల్లింపబడేలా చూస్తాడు. తులం కడియం 4 తులాలుగా వృద్ధి పొందింది. తన తల్లి అన్నట్టు డబ్బుకి డబ్బు, సంతానానికి సంతానం వడ్డీ అయినట్టు వెండికి వెండి వడ్డీ, అసలు వడ్డీలు కలిసి 4 తులాలు. 4 గంటలయ్యేసరికి అంతా ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టారు. భక్తుల క్యూ ఉన్నా అంత పెద్దదిగా లేదు. కొంతసేపు తనతో ఉంచుకుని కూతుర్ని భర్తకు అందించింది పార్వతి. కూతుర్ని భుజాన వేసుకున్నాడు భాస్కరం. 10 రూపాయి కాసుల్ని పొట్లాలుగా కట్టి ఒక్కొక్కరికి ఒక్కో పొట్లం అందించాడు హుండీలో వేయమని. భాస్కరం ఒక పొట్లాన్ని అదనంగా వేసి తండ్రి మొక్కు చెల్లించాడు. దైవదర్శనం ముగించుకుని తెల్లవారుతుండగా కాటేజీ చేరుకున్నారు. భుజం మీద నిద్రపోతున్న కూతుర్ని కిందకి దించి తాళం తీశాడు భాస్కరం. కూతురి పాదాలు పట్టీలు లేకుండా బోసిగా ఉండడం చూసి గొల్లుమంది పార్వతి. అయ్యో, పిల్ల పట్టీలు పోయాయండి. ఎలా పోతాయే, గదిలో పక్కలో పడిపోయేమో చూడు అంది అనసూయమ్మ కంగారు పడుతూ. క్యూలో మీ అబ్బాయి గారికి అందించినప్పుడు ఉన్నాయండి, ఎవరో కాజేశారు. అసలే వదిలిగా ఉన్నాయి. 100 రూపాయలు ముచ్చట పడితే చేయించా, 2 వారాలు కూడా కాలేదు. రాగాలు తీనారంభించింది. తనయుడు ఏమీ మాట్లాడకపోవడంతో అడిగింది అనసూయమ్మ. ఎరా బాబూ, పట్టీలు తీసి దాచావా? అవి మనవి కావు, మన నుంచి పోయాయి. అది ఒక మొక్కుబడే, తీరిందనుకుందాం అని నిశ్చింతగా వేదాంతిలా భర్త మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది పార్వతి. మీకే దాని హంగు పోయిందని నేను ఏడుస్తుంటే మళ్ళీ చేయించుకోవాలంటే ఎన్ని జన్మలెత్తాలి? అక్కర్లేదు పార్వతి, ఈ జన్మలోనే, ఈరోజే కొండ దిగ్గానే ఇక్కడే కొంటా, సరా అని భర్త భరోసా ఈయడంతో రాగాలు కట్టింది పార్వతి. ఆ సాయంత్రం సరికొత్త డిజైన్లో కొత్త పట్టీలను కొంది. మీరింతవరకు మృక్కుబడి కథ విన్నారు. రచన కీర్తిశేషులు బెహరా వెంకట సుబ్బారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1982వ సంవత్సరం మే 1వ తేదీ భారతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.